ఏం చేస్తుంటారన్నా? అగ్రికల్చర్. ఎలా ఉంది వ్యవసాయం? పంటలు పండుతున్నాయన్నా? వ్యవసాయం బాగానే ఉంది. మార్కెటింగ్ ఏ గవర్నమెంట్ దృష్టి పెట్టదు. నీళ్ళు ఇచ్చా ఉంటారు, కరెంట్ ఇచ్చా ఉంటారు, రోడ్ వేస్తా ఉంటారు. ఈ పండించిన దెంగపోయి ఆడదెంగల కాదన్నా. ఇప్పుడు మార్కెట్ రేట్లు పెడుతున్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టినారు. జగన్ పెడతాడు. ఎవరు పని వాళ్ళు చేస్తారు ముఖ్యమంత్రిగా. కానీ ఇన్ని ఏళ్ళ గవర్నమెంట్ లో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా వ్యవసాయ ప్రోడక్ట్ ను కొని రైతుకు మేలు చేసిన వాళ్ళు ఏ ముఖ్యమంత్రి అన్న ఉన్నారు? ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయకూడదు? ఎవరు చేయాలి? గవర్నమెంట్. అదే గవర్నమెంట్ తీయచ్చు. మరి ఆ ఇండస్ట్రీ అనేది అగ్రికల్చర్ సంబంధించి పెట్టచ్చు. ఇప్పుడు టిష్యూ కల్చర్ ఉంది, మొక్కలు కల్తీ చచ్చిపోతున్నారు రైతులు. G9 వెరైటీలో నీకు ఇచ్చిన మొక్క నాకు ఇవ్వడు, నాకు ఇచ్చిన మొక్క నీకు ఇవ్వడు. ప్రతి ఇయర్ ఎవడోడు మోసపోతా లక్షల్లో నష్టపోతాను. ఇది గవర్నమెంట్ టిష్యూ కల్చర్ ల్యాబ్ కేవలం 20 లక్షలు పెడితే ల్యాబ్ తయారవుతుంది. అదేమి 100 కోట్లు కల్చర్ టిష్యూ కల్చర్ మొక్కలు సప్లై ల్యాబ్. అది గవర్నమెంట్ క్వాలిటీగా రైతుకి ఎందుకు ఇవ్వకూడదు? ఈ మల్చింగ్ షీట్ ఉంది. మల్చింగ్ షీట్ వచ్చేసి రైతుకు 90% రైతుకు క్వాలిటీ కనుక్కోలేడు. కనుక్కోలేడు. అది వేసిన నెలకే పీలికెళ్ళిపోతుంటాయి. గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది. ఇంకా డ్రిప్ అట్లే ఉంది. ఇన్ని కంపెనీలకు ఇచ్చినారు. మేము 2006లో వేసినప్పుడు దాదాపు 8 సంవత్సరాలు డ్రిప్ వాడినాం. ఇప్పుడు రెండో సెట్ అయిపోయే కొద్దీ ఆ డ్రిప్ బ్లాక్ అవుతాయి. అది నెటాఫివి, జైన్వి, బ్రహ్మదేవుడు చేసిన కంపెనీవి. ఎన్నిసార్లు మార్చుకోవాలా? మేమేమో ప్రతి 3 ఏళ్ళకి ఇచ్చాను, 5 ఏళ్ళకి ఇచ్చామని ప్రతి గవర్నమెంట్ చెప్తారు. ఏం ఉపయోగం ఇచ్చి? లైఫ్ లేదు. సరే అన్న, రాజకీయాల కోసం వస్తే ఇప్పుడు ఎలా ఉందన్న పులివెందులో? రాజకీయాలు కాదు, వ్యవస్థలు బాగున్నప్పుడు రాజకీయాలు బాగుంటాయి అంతే. అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన ఎలా ఉండేది సార్? పాలన అంటే ఇప్పుడు అందరూ బాగున్నారు, రాజకీయ నాయకులు అందరూ బాగున్నారు, కంట్రోల్లో పెట్టినారు. ప్రజలు రైతులు మోసపోయినారు. చంద్రబాబు నాయుడు బాగున్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగున్నాడు, పైన మోదీ బాగున్నాడు, అందరూ బాగున్నారు. పోయింది జనాలు. రైతులు ముంచిందంతా ఇల్లే పంచుకుంటారు. ఇల్లు నీది 5 ఏళ్ళు, నాది 5 ఏళ్ళు అంతే. రైతుకి ఏంది లేదు. ఈ రోజు కాదు, 10 సంవత్సరాల క్రితం శనిగలు ఇదే 5,500, 5,600 ఉండేది. ఈ రోజు 5,600 ఉన్నాయి. ఆ రోజు పాస్పేట్ ఎంత ఉన్నది? 800, 900, 1100 హైయెస్ట్ ఉన్నది. ఈ రోజు 1800, 1700, 1500. ఆ రోజు అరటేస్తే ఒక వాటర్ సాయిబుల్ వచ్చేసి 1700, 1600 ఉండేది. ఈరోజు 3,500 అయినాయి. ఆ రోజు 12,000, 13,000 అరటికాయలు పోతున్నాయి. ఈ రోజు 15,000, 16,000 పోతున్నాయి. ఎట్లా రైతు బాగుపడే? ఖర్చులు పెరిగిపోయినాయి, లేబర్ దొరకట్లే. ఆ నెలకు ఉపాధి హామీ పథకం ఎవరిని కూల్చాలని వీళ్ళంతా. ఎవరైనా అంతే, ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే. మా బతుకులు ఇంతే, అవి మారవు. అంటే మరి దేశానికి రైతు ఎన్నెముక, జవాన్ ఎన్నెముక. సొల్లు కబుర్లు ఎన్నో చెప్తాడు. రాజు అన్నాడు. రాజుకున్న లక్షణాలు ఏంటి? దోసుకుంటాడు, వాళ్ళ పిల్లానికి సమాధాలు ఓడి కట్టించాడు, గుడెవడు కట్టించాడు, ఎన్ని చేస్తాడు. ఆ లక్షణం రైతుకు లేదు. తను బట్టలు కూడా తిండి పెడతాడు. సమాధుల దగ్గర గుర్రాలు పెడతారు, బట్టలు కూడా రథాలు పెడతారు, బంగారుతో చేసినట్టు. కాపలాకు సత్యం కూడా పెట్టుకుంటారు. రైతు పని సాగి నా కొడుకు ఎండకు పని చేసుకుంటా అంతే. ఎవరు బాగుపరచలేరు రైతును ఎవడు బాగుపరచలేడు. ఎవరికి ఆ ఉద్దేశం లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. ఏ పనే లేదు వాళ్ళకి. అసెంబ్లీలోనా నువ్వేం చేసావు? నువ్వెన్ని లక్షల కోట్లు అప్పు చేసావు? మేము ఇంత చేయలే, నువ్వు ఇంత చేసావు, నువ్వు చేసిన దానికి మేము ఇంత వడ్డీ కడుతున్నాం. ఇయే సొల్లు కబుర్లు అయిపోయినాయి. కానీ వాళ్ళు జనాల గురించి ఏది లేదు. అప్పుడు అట్లేదు, ఇప్పుడు అట్లేదు. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను మైనింగ్ ఇంజనీరింగ్ చదివి అగ్రికల్చర్ లేక దిగినా. నేనేమనుకున్నా అంటే, జాబ్ చేసేటప్పుడు ఈ ప్రోడక్ట్ బండి మీద ఇంత అమ్ముతాడు, మనం పండిస్తే మనకి ఇంత డబ్బులు వస్తాయని చెప్పి నేను వ్యవసాయం లేకినా. నేను 2009లో మైనస్ లేకపడి 2024 వరకు నేను మైనస్ లోనే ఉన్నా. 2009 నుంచి 2024 వరకు మైనస్ లోనే ఉన్నా. లేదు, నువ్వు ఈ రోజు ఇలా చూస్తున్నావు కదా, నువ్వు రేపు పొద్దున్న వచ్చి చూడు, నేను ఏ అవతారంలో ఉంటాను నువ్వు కనుక్కోలేవు. నన్ను నువ్వు కాదు పోనా, నువ్వు మాట్లాడి నువ్వు కాదు పోతావు ఏడికే. ప్రతిరోజు ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు అవుతుంది. 5కు లేస్తా, స్నానం చేసుకోవడం, పోవడం, పొల్లేడడం అంతే.
తరలించట్లేదంటే ఒకసారి కరోనా, ఓసారి గాలికి పడిపోతుంది, ఓసారి నీళ్ళు లేకుండా పోతాయి. నేను మార్కెట్ కూడా డైరెక్ట్ పోయినా. దళారీని మనం ఎంటెక్ చేసినా బీటెక్ చేసినా దళారీని నమ్ముకోవాల్సిందే తప్ప ఈ దేశంలో ఏ రాష్ట్రంలోకి పోయినా కూడా ధైర్యంగా అమ్ముకునే పరిస్థితి ఎవడు అమ్మలేడు. నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఛాలెంజ్ చేస్తాను. వ్యవసాయ భూములు అన్నీ ఉన్నాయి, మధ్యలో కొన్ని పూర్వకాలం నుండి డికేట్ ఉన్నాయి 22A కింద. అవి గవర్నమెంట్ పట్టా ఇస్తే నేను అమ్ముకుంటే అవతల వేరే వాడు అమ్ముకుంటే అది గవర్నమెంట్ ఆదాయం రాదా? ఎందుకు నువ్వు పట్టా ఇవ్వట్లేదు? ఎందుకు నువ్వు పట్టా ఇవ్వట్లేదు? ఏ గవర్నమెంట్ అయినా పట్టా ఇస్తే మీకు గవర్నమెంట్ ఆదాయం వస్తుంది కదా. రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంది? అది కొన్ని కోట్లలో వస్తుంది. నీకు ఇండస్ట్రియల్ ఏరియా పెట్టాలంటే గుట్టలు గిట్టలు దండిగా ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు. పొలాలలో మధ్యలో మాట్లాడుతూ ఇప్పుడు రాజధాని విషయంలో కూడా పొలాలలో రాజధాని పెట్టడానికి కూడా ఒక టాపిక్ నడిచింది సార్. అది చాలా తప్పు, అది చాలా తప్పు. అంత సారవంతమైన భూముల్లో రాజధాని పెట్టడం చాలా అవసరమే లేదు. రైతులను లొంగ తీసుకొని బలవంతంగా పెడుతున్నారు అక్కడ.